ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుండి యామిని గారు రాస్తూ ఉన్నారు. బొట్టు మనం ఏ వేలుతో పెట్టుకోవాలి, ఎదుటి వారికి ఏ వేలుతో పెట్టాలి? ఇది బొట్టు పెట్టుకోవడం గురించి చాలా రకాల శాస్త్రాలు చెప్తూ ఉంటారు. కానీ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఏదైనా సరే ఈ వేలుతో చేయకూడదు. ఇది పితృకార్యాలు చేయడానికి వాడేటటువంటి వేలు. అందుకని ఈ వేలుతో కాకుండా ఈ వేలుతో కుంకుమ ఇలా పెట్టుకుంటారు. అయితే దీనికి మరి కొంతమంది చెప్తేది ఏమిటంటే, ఈ వేలు కన్నా ఈ వేలు శ్రేష్టమని. దీంతో పూర్వకాలం కుంకుమ పెట్టుకునేటటువంటి రోజుల్లో ఇప్పట్లాగా అతికించుకోవడం కాదు కదా, బొట్టు అలంకరించుకోవటమే ఉండేది. ఆ కుంకుమ అతకాలి అంటే కింద కొంచెం చందనం పెడతారు. ఏనాటికి ఆనాడు అలా సాన ఒకటి ఉంటుంది. అందుకే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఒక చందనపు చెక్క అంటే మంచి గంధపు చెక్క చిన్న సానా కూడా ఇచ్చి పంపించేవారు. దాని మీద ఇలా ఒకసారి ఇలా అరగదీస్తే కొద్దిగా చందనం వస్తుంది. ఆ చందనాన్ని ఇక్కడ పెట్టుకుని ఈ వేలితో కుంకుమ ఇలా అలంకరిస్తారు. చిటికిన వేలితో సర్దుకుంటారు, అది కూడా చెయ్యకూడదు అని చెప్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ వేలితో చందనం పెట్టుకుని ఈ వేలితో కుంకుమ పెడతారు. ఏది పెట్టుకున్నా ఈ 2 వేళ్లే చందనం కుంకుమ పెట్టడానికి వాడతారు. తర్వాత అటు ఇటు సర్దుకుంటారు కదా. కుంకుమ అయితే సర్దుకోవాల్సే ఉంటుంది గుండ్రగా రావాలి అంటే. అతికించుకునే స్టిక్కర్ల లాంటివి అయితే సమస్య లేదు. కానీ ఇలా పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా ఇలా పెట్టకూడదు. ఎలా పెట్టాలి? ఈ వేలుతో తీసుకుని ఇట్లా తీసుకుని ఈ వేలుతో పెడతారు. ఎదుటివారికి బటన్ వేలుతో పెడతారు. తనకి తాను చూడండి, వేళ్ళు అలాగే ఉంటాయి దానికి అనుకూలంగా. ఈ వేలు ఇట్లా రాదు తిప్పితే తప్ప. ఈ వేళ్ళ హ్యాపీగా తిరుగుతాయి. ఇది ఇలా ఉంటుంది కనుక పెట్టడానికి, ఇది తను పెట్టుకోవడానికి.